ట్రంప్ ప్రభుత్వంపై ఎలాన్ మస్క్ మరోసారి విమర్శలు చేశారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకొస్తున్న బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఆమోదయోగ్యంగా లేదంటూ ట్వీట్ చేశారు. ఈ బిల్లు కారణంగా ద్రవ్యలోటు $2.5 ట్రిలియన్ పెరుగుతుందని హెచ్చరించారు. ట్రంప్ ఏర్పాటు చేసిన డోజ్ శాఖ నుంచి ఇటీవల వైదొలిగిన మస్క్ దానికి ముందు ట్రంప్ పాలకవర్గం తీసుకొచ్చిన ట్యాక్స్ బిల్లుకు వ్యతిరేకంగా గళం విప్పారు. ఇప్పుడు మరోసారి మస్క్ ఈ బిల్లుపై స్పందించారు. ఇది ఒక చెడ్డ బిల్లు అని, దీని కారణంగా అమెరికన్లపై అధిక భారం పడుతోందని అన్నారు. ఈ బిల్లును ఉద్దేశిస్తూ మస్క్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. తాను ఇంతకంటే భరించలేనని, తనను క్షమించాలని అన్నారు. ఇది అత్యంత దారుణమైనదని, కాంగ్రెస్లో తీసుకొచ్చిన బిల్లు చాలా చెడ్డదన్నారు. ఈ బిల్లు తప్పని తెలిసి కూడా ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారంటే అది మీకే అవమానం అంటూ అమెరికన్ కాంగ్రెస్ ను ఉద్దేశించి మస్క్ ట్వీట్లో రాసుకొచ్చారు. ఈ బిల్లు కారణంగా అమెరికన్లపై భరించలేని భారం పడుతుందన్నారు. మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలను వైట్ హౌస్ ఖండించింది. ఈ బిల్లుపై మస్క్ అభిప్రాయం ఏంటనేది అధ్యక్షుడు ట్రంప్నకు తెలుసని ప్రెస్ సెక్రటరీ